హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, రీసెంట్గా మనకైతే ఇందాకే ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది. సో రాహుల్ చౌదరి వచ్చేసి మనకైతే పీకేఎల్ నుండి రిటైర్ కావడం అయితే జరిగింది. సో ఇది వచ్చేసి తెలుగు ఫ్యాన్స్కి మెయిన్గా మనకైతే ఒక హార్ట్ బ్రేక్ అని చెప్పుకోవచ్చు. సో అసలు ఏమైంది అని మనకైతే అన్సోల్డే కారణమా అది ఇంకా ఏదా అనేది ఈ వీడియో అయితే మాట్లాడబోతున్నాం కాబట్టి సో మీరైతే వీడియో అయితే తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. సో అప్పుడైతే మీకైతే ఫుల్ క్లారిటీ అయితే అర్థమవుతుంది. సో ఇక వీడియోలో వెళ్ళిపోతే మాత్రం సో ఇందాకే జస్ట్ మనకైతే రాహుల్ చౌదరి వచ్చేసి ఒక పోస్ట్ అయితే పెట్టడం అయితే జరిగింది. సో అఫీషియల్గా మనకైతే రాహుల్ చౌదరి వచ్చేసి రిటైర్ కావడం అయితే జరిగింది. సో మీరైతే ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా. సో రాహుల్ చౌదరి వచ్చేసి మీకైతే రిటైర్ కావడం అయితే జరిగింది. సో మనకైతే తనైతే అనౌన్స్ చేయడం అయితే జరిగింది. సో రిటైర్ కావడానికి రీజన్స్ కనుక చూసుకుంటే మాత్రం సో మనకైతే అన్సోల్డే కారణం అనేది తెలుస్తుంది. సో ఎందుకంటే సో రాహుల్ చౌదరి వచ్చేసి మనకైతే ఆల్రెడీ సీజన్ కన్నా ముందే అనౌన్స్ చేయడం అయితే జరిగింది. సో ఒక్క సీజన్ అయితే నేనైతే ఆడతాను, సో మనకైతే ఆ తర్వాత రిటైర్ అయితే అయిపోతానని చెప్పడం అయితే జరిగింది. సో అలానే సీజన్ 11 ఆప్షన్లో అయితే రాహుల్ చౌదరి అయితే రావడం అయితే జరిగింది. సో నిన్నైతే సో మనకైతే ఆప్షన్ అయితే జరిగింది కాబట్టి సో అయినా కూడా సో ఒక్క టీం కూడా సో మనకైతే రాహుల్ చౌదరిని కొనడానికి సో ముందుకైతే రాలేదు. సో అందుకే సో మనకైతే రాహుల్ చౌదరి ఇందాకే సో అఫీషియల్గా సో మనకైతే ప్రో కబడ్డీ నుంచి సో రిటైర్ అయిపోతున్నాడు మనకైతే ఫుల్ కన్ఫర్మేషన్ అయితే చెప్పడం అయితే జరిగింది. కాబట్టి సో ఇక్కడ వచ్చేసి మనకైతే మెయిన్గా తెలుగు ఫ్యాన్స్ వచ్చేసి సో చాలా సాడ్గా ఫీల్ అవుతారని చెప్పుకోవచ్చు. సో మనకైతే తెలుగు టైమ్స్ టీం కూడా కొంటుందని సో చాలా మంది అయితే అనుకున్నారు. సో ఆ హోప్ కూడా ఉండేది కానీ సో ఇప్పుడైతే మనకైతే రాహుల్ని కూడా తెలుగు టైమ్స్ టీం కొనలేదు కాబట్టి సో అందుకే రాహుల్ చౌదరి వచ్చేసి సో రిటైర్మెంట్ ప్రకటించడం అయితే జరిగింది. సో ఎలాగైనా సో మనకైతే ఈ సీజన్ తర్వాత అయితే రిటైర్ అయితే అయిపోతాడు. సో అందుకే ముందుగానే రిటైర్మెంట్ ప్రకటించడం తెలుస్తుంది కాబట్టి సో దీనిపైన మీ ఒపీనియన్ అడ్రస్ మీరు కింద కామెంట్ చేయండి. సో వీడియోకి అయితే ఎంత చెప్పొచ్చు కాబట్టి సో వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.